హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను అలాగే చెక్ ఇన్ చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం ఉండింది. సో నేను మ్యాక్సిమం టైం అంతా ప్రశాంత్తో స్పెండ్ చేశాను. ఇది నా లాంగ్ వెకేషన్. ఆల్మోస్ట్ 1 మంత్ ప్లస్ నేను ఇండియాలో ఉండబోతున్నాను. సో తను వదిలేసి ఉండడం నాకు చాలా 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 కష్టం. ప్రశాంత్ తర్వాత నేను మోర్ టైం స్పెండ్ చేసేది అంటే అత్తయ్యతోనే. డే అంతా మేము ఇద్దరం ఇంట్లోనే ఉంటాం, కబుర్లు చెప్పుకుంటాము. సో అత్తయ్యని కూడా చాలా మిస్ అవుతాను, అలాగనే ఫ్యామిలీ కూడా. అందరికీ బాయ్ చెప్పేసి చాలా హెవీ హార్ట్తో నేనైతే లోపలికి వచ్చేసాను. నా గేట్ దగ్గర రీచ్ అయిపోయి కాసేపు అయిన తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయాను. లేచేసరికి చెన్నై వచ్చేసింది. ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాక లగేజ్ కలెక్ట్ చేసుకొని నేను ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్ వెళ్ళాలి. సో ఇక్కడ ఈ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఫ్లైట్కి నాకు 3 hours టైం అయితే ఉండింది. సో నేను లగేజ్ చెక్ ఇన్ చేసుకొని డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను. తర్వాత చాలా నిద్ర వచ్చింది, నిద్రపోయాను అక్కడే. చెన్నైలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.